జిల్లాలో 10వ తరగతి మొట్టమొదటి పరీక్ష ఏ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా విజయవంతంగా పూర్తి చేశామన్న డీఈఓ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 130 కేంద్రాలలో 24,907 మంది విద్యార్థులు ఉండగా 24,513 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, పరీక్షకు 394 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. పరీక్షలు సుజావుగా జరపడానికి 7 ఫ్లయింగ్ స్క్వాడ్, 36 సింగిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని, మండలంలో ఎంఈఓలను అబ్జర్వర్గా నియమించడం జరిగిందన్నారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రతి సెంటర్లలో ఏఎన్ఎం మరియు ఉచిత మందులు అందుబాటులో పెట్టామన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ఎగ్జామ్ సెంటర్కు రావచ్చని తెలిపారు. మన నంద్యాల జిల్లాలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్ష తెలుగు చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మొత్తం మన జిల్లాలో 24,907 మంది విద్యార్థులను అలాట్ చేయడం జరిగింది. ఇందులో 24,513 మంది పరీక్ష రాశారు. 394 మంది ఆబ్సెంట్ కావడం జరిగింది. మొత్తం 130 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏ విధంగా ప్రాబ్లం కానీ ఏ విధంగా ఇబ్బందులు కానీ జరగకుండా ఉండడానికి 7 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 36 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కేంద్రంలో కూడా అక్కడే ఉదయం 9:30 నుంచి 12:30 వరకు అక్కడే స్క్వాడ్ కూర్చొని ప్రతి సెంటర్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి మండలానికి ఎంఈఓను అబ్జర్వర్గా నియమించడం జరిగింది. ఆ కేంద్రాలలో ఎంఈఓలు పరిశీలించి పర్యవేక్షించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సెంటర్లో కూడా ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేసి అక్కడికి కావాల్సిన మందులు ఇతర సౌకర్యాలను కల్పించడం జరిగింది. అట్లాగే 10వ తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి కూడా మన ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాళ్ళు హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి ఉచితంగానే ఈ విధమైన ఛార్జీలు చెల్లించకుండా రావచ్చు. ఈ విధంగా మన నంద్యాల జిల్లాలో ఏ చిన్న లోటుపాటు జరగకుండా ఈరోజు మొదటి పరీక్షను చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అందుకు కలెక్టర్ మేడం గారు, మరి ఆర్జేడీ సార్, కమిషనర్ సార్ అందరూ కూడా అందరి సలహాలు సూచనలను పాటించి అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులకు కలగకుండా సజావుగా జరుపుకున్నాం. అందుకు చాలా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా ఒకటే నిర్ణయించుకున్నాం, ఎక్కువ విజిట్ చేయకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏదైనా అవసరం కానీ ఉన్న సెంటర్లలో కూర్చొని అక్కడ పరిశీలించి మొత్తం ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో గమనించాలని అని అనుకున్నాను. నేను కూడా ఎస్పీజీ హై స్కూల్లో ఈరోజు అక్కడే కూర్చొని మొత్తం అంతా పర్యవేక్షించాను. తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నవి, తర్వాత అక్కడ బాక్సులు, సీళ్ళు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది.